అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. మనకిప్పుడు వీడియోలో కనిపిస్తుంది, మీ అందరికీ తెలుసు, దాదాపు 3 నెలల క్రితం మనకు ఒక గేదె కాలు విరిగిపోవడం జరిగింది. ఆటోలోంచి కింద పడి ఒక రైతుకు గేదెనిచ్చినాం మనం. అక్కడ దూడను చూసే క్రమంలో అది కింద పడిపోవడం జరిగింది. మీకు అప్పుడు వీడియో కూడా చేసాం మన ఛానల్లో. ఆ రోజు మనకి మళ్ళీ గేదెని రిటర్న్ తీసుకొచ్చుకొని వాళ్ళతో, కాదు సార్ మీరే చూసుకోండి అంటే, సరే ఏదైతే అదైతుంది అని చెప్పేసి మనం ఫామ్లోకి తెచ్చుకున్నాం దాన్ని. అదే రోజు రాత్రి తీసుకొచ్చి మన ఫామ్లో ఉంచి డాక్టర్ గారిని సంప్రదించాం. మనకి ఇతను ప్రొఫెసర్ సార్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థోపెటిక్. అయితే సార్తో కన్సల్ట్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత వస్తానని చెప్పాడు. అనుకున్నట్లుగానే వచ్చేసి దానికి చూసాం కదా ఇంతకుముందు, ఒక రాడ్ తయారు చేసి ఆ రాడ్ పెట్టేసి లోపల కాటన్ వేస్ట్తో పట్టి కట్టిన తర్వాత ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది గాజు ప్లాస్టిక్ అని చెప్పారు. అంటే అది చాలా కాస్ట్లీ ఉంటుంది. అలాగే అది వేసిన తర్వాత కాలు అలాగే నిలబడిపోతుంది. అంటే మనకు సిమెంట్ పట్టు లాంటిది వేస్తాం కదా, మనకైతే అటువంటి టైప్ అనమాట. డాక్టర్ గారు చాలా శ్రమ తీసుకొని వచ్చేసి మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత ఇవన్నీ దగ్గరుండి ఒక 1-2 గంటల ప్రాసెస్ ఇది. కాళ్ళకైతే కట్టడం జరిగింది. కట్టేటప్పుడు కూడా సార్ను మనం ఎన్నో క్వశ్చన్లు అడిగాం, సార్ ఇది బాగా అవుతుందా లేదా అని. మిగతా రైతులైతే భయపడిపోయి స్లాటర్కి అమ్ముకునే అవకాశం ఉండేది. కానీ గేదె మంచిది కాబట్టి ఎలా అయినా బతికించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. అది నిజంగానే సక్సెస్ అయిపోయింది. మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే, దాదాపు 3 నెలల తర్వాత, అంటే ఫిబ్రవరిలో ఆపరేషన్ అయితే ఇప్పుడు మే 12వ తారీఖు నాడు మనం ఇది పట్టి రిమూవ్ చేయమన్నారు డాక్టర్ గారు. అలాగే మనకు వెటర్నరీ అసిస్టెంట్ సతీష్ రెడ్డి అని ఉంటాడు, మనకు తెలిసిన అతను. ఆ అబ్బాయి వచ్చేసి, అన్న ఇది రిమూవ్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దామంటే డాక్టర్తో మాట్లాడాను. ఆయన కూడా చేయమని చెప్పాడు. మొత్తం తీయడానికి కూడా ఒక 1/2 అవర్ పట్టింది. చూడవచ్చు మనకు అది తీస్తుంటే ఎలా చేస్తుందో. ఈ 3 నెలల కాలంలో కూడా దానిపైన నీళ్లు పడకుండా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవడం జరిగింది. మన ఫామ్లో వర్కర్కి కూడా సపరేట్గా చెప్పి చేయించడం జరిగింది. ఎందుకంటే మన ఇంట్లో ఎవరైనా ఇబ్బంది అయితే ఎట్లా చూసుకుంటామో, మన షెడ్లో కూడా గేదెని అలా చూసుకున్నప్పుడే డైరీ ఫామ్లో ఇట్లా అనుకోకుండా జరిగిన వాటి నుండి మనం బయటపడవచ్చు. చూడవచ్చు మనకి పట్టి చాలా టైట్ అయిపోయింది. పై లేయర్ ఒక్కటే బ్లాక్ అయింది, లోపల చూడండి ఎలా వేసింది అలానే ఉంది. ఆ రాడ్ను మెల్లమెల్లగా రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసేసిన తర్వాత ఆ పట్టిని కూడా తీసేసాము. తీసిన తర్వాత కూడా మళ్ళీ గదెను అటు ఇటు నడిపించేసి మళ్ళీ కట్టించేసిన తర్వాత మీరు చూడవచ్చు ఎంత ఆరోగ్యంగా కాలు పెడుతుందో. చూడండి, కదలడం అసలే లేదు, అతుక్కుపోయింది. ఇలా మన డైరీలో జరుగుతుంటాయి కాబట్టి వీడియో.